అనంతపురంలో కూటమి నాయకులతో ఆయన భేటీ అయ్యారు. 30 ఏళ్ల తర్వాత మహిళలకు అవకాశం వస్తే ప్రతిపక్ష పార్టీలు ఏకమై నాశనం చేశాయని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మహిళలను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే ప్రయత్నం కేంద్రం చేస్తుంది అన్నారు. 33% మహిళా రిజర్వేషన్ కోసం కృషి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ 30 ఏళ్లుగా అడ్డుకుంటూనే ఉంటుందని మంత్రి ఆరోపించారు. చూస్తుంటే దాన్ని అడ్డుకున్నారు. ప్రశ్నించాలా? చదువుకున్న వాళ్ళు మహిళలకు పెద్దపీట వేసే సంస్కృతి మనది. ఇటువంటి చోట ఆ మహిళలకి అవకాశం వచ్చినప్పుడు అడ్డుకొని తీరని అన్యాయం చేశారు. ఈ చోట నిలదీయాలా ప్రజలు, ముఖ్యంగా మహిళా మనులను నేను చేతులెత్తిన నమస్కరించి అడుగుతున్న అమ్మ తల్లి, మీకోసం మీకు పాలన భాగస్వామ్యం కలిగించడం కోసం ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక బిల్లును తీసుకొస్తే సీట్లను పెంచి మీకు భాగస్వామ్యాలను పెంచాలని 272 మంది పార్లమెంటు సభ్యులను పంపాలని చూస్తే ఇవాళ 13% మాత్రమే లోక్సభలో మహిళా ఎంపీలు ఉన్నారు. దాన్ని 33% తీసుకొచ్చి 75 మంది ఉన్నారు. 272 అంటే 200 దీని మహిళా మనల్ని పార్లమెంటుకు పంపాలని చూస్తుంటే దాన్ని అడ్డుకున్నారు. ప్రశ్నించాలా? చదువుకున్న వాళ్ళు ప్రశ్నించాలా? గ్రామాల్లో మహిళలు ప్రశ్నించాలా? ఏమి ఇవాళ పంచాయతీల్లో రిజర్వేషన్ కల్పించడం వల్ల పంచాయతీల్లో అద్భుతమైన ప్రగతి సాగట్లేదా? పారిశుద్ధ్యం మీద మహిళలు ప్రధానంగా దృష్టి పెట్టట్లేదా? నీటి వినియోగం మీద దృష్టి పెట్టట్లేదా? గ్రామాల్లో అభివృద్ధి కొనసాగట్లేదా? వీటిని ప్రశ్నించాలా? ఈ మహాపాపం చేశారు. ఇటువంటి పాపం కాదు. ఈ విషయంలో ముందు ఒప్పుకొని ఈరోజు కొత్తగా చెప్పింది కాదు. ఏమంటే ఎన్నికల్లో లబ్ధి కోసమని ఇప్పుడు ఆల్రెడీ ఇది మొదలైంది. మొన్న పార్లమెంట్ మీరు జరగనీయలేదు, నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు. అంత చెప్పిన తర్వాత కూడా చివరికి ప్రధానమంత్రి గారు ఒక మెట్టు దిగి దీన్ని మీరే క్రెడిట్ తీసుకోండి, ఇది రాజకీయ అంశంగా చూడకండి, దీన్ని క్రెడిట్ మీరు తీసుకోండి, 1996లో మీ మద్దతుతో కొనసాగుతున్న ప్రభుత్వంలోనే దేవగౌడ గారు దీన్ని ప్రవేశపెట్టారు కాబట్టి మీరే క్రెడిట్ తీసుకోండి, నాకు ఆ క్రెడిట్ కూడా అవసరం లేదు, దీన్ని మాత్రం ముందు కొనసాగించండి. ఇప్పటికీ ఆలస్యం అయితే మళ్ళీ దాని తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది, భవిష్యత్తులో అవుతుందా లేదా అనే అనుమానం ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో ఉన్న నేపథ్యంలో దీన్ని సమర్థించాల్సిందిగా పదే కోరుకున్నప్పటికీ మూకుమ్మడిగా ఒక్కటై అసత్యాలు మాట్లాడుతూ ఈ రకంగా ఎటువంటి అవమానం చేశారనే విషయాన్ని మహిళా లోకం గుర్తించాల్సిందిగా కోరుతుంది. మహిళలకు పెద్దపీట వేసే సంస్కృతి మనది. ఇటువంటి రాజకీయాలలో శాశ్వత